హాయ్ అండి అందరికీ. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. ఇంక సండే రోజు ఈవినింగ్ అయితే ఇంక పిల్లలు బయటకి తీసుకెళ్ళమనేసి అడిగారనమాట. మాల్కి వెళ్దాం డాడీ, గేమ్ జోన్కి వెళ్దాం అనేసి అడిగారు. ఇంకా మా వారైతే దగ్గరలో ఉన్న మాల్కి అయితే తీసుకొచ్చేసారండి, ఎంజీబీ మాల్కి. ఇంకా పిల్లలైతే అసలు ఆ గేమ్ ఆడదామా చిన్ను, ఈ గేమ్ ఆడదామా, అది ఎలా ఉంటుంది అనేసి ఇప్పటి నుంచే డిస్కషన్ అనమాట. డాడీ మాకు స్నాక్స్ కూడా ఏమొద్దు, ముందైతే మమ్మల్ని గేమ్ జోన్కి అయితే తీసుకెళ్ళమనేసి అడుగుతున్నారు. అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట వాళ్ళు. స్నాక్స్ ఫుడ్ కూడా ఏమీ కానీ అడగలేదు. గేమ్ జోన్కి అయితే తీసుకెళ్ళనేసి ఇంక సర్లే నాన్న రండి అనేసి తీసుకెళ్తున్నారండి. మనం ఒకసారి కార్డ్ తీసుకున్నామంటే దానిపైన మనం రీఛార్జ్ చేసుకొని ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్డ్ అయితే తీసుకున్నామండి. ఇంకా మనం ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు రీఛార్జ్ చేయించుకొని. ఇంక ఇవాళ సండే కాబట్టి క్రౌడ్ బాగానే ఉంటుంది, ఎక్కువగానే ఉంటారనమాట. చూశారు కదా, ఇక్కడంతా ఫ్యాన్సీ ఐటమ్స్ మనకు మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మాల్కి వచ్చేసామంటే అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. ఇక్కడ లోపలే మొత్తం బిగ్ బజార్ కావచ్చు, ట్రెండ్స్, మ్యాక్స్ మొత్తం అన్నీ కూడా ఉంటాయండి. ఇంక ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా, పిల్లలు గేమ్ జోన్ కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, మొత్తం అన్నీ లోపలికి వచ్చేసామంటే అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు చక్కగా. ఇంకా బాబుకైతే లోయర్లు కూడా తీసుకుందామని అయితే అనుకున్నాము. ఇంకా సమ్మర్ కదా, లోయర్లో అయితే తీసుకుందామనేసి షాప్కి అయితే వెళ్ళామన్నమాట, ట్రెండ్స్లోకి. ఒక బాబు చూడండి, వాళ్ళ పేరెంట్స్ అయితే షాపింగ్ చేస్తున్నారు. చక్కగా మొబైల్ తీసుకొని చాట్ను కనిపించకుండా ఇక్కడ ఫ్రీ ఫైర్ అయితే ఆడుతున్నారనమాట. వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అన్నట్టు మొబైల్ ఇచ్చేసి సైలెంట్గా ఉన్నారు. ఆ అబ్బాయి అస్సలు నేను ఇంత దగ్గర నుంచి వీడియో తీస్తున్నా, అస్సలు తిప్పుకోకుండా నా వైపు చూడటం లేదండి. చూడండి ఎంత పూర్తిగా గేమ్ ఆడడంలో మునిగిపోయాడనమాట. పిల్లలు చూడండి ఎట్లా తయారవుతున్నారు. అసలు పిల్లలకి మొబైలే ప్రపంచం అయిపోయింది అసలు. మరి ఇంత ఘనంగా ఆడుతున్నారు చూడండి. ఇంకా అక్కడైతే మా బాబుకి అయితే సెట్ అవ్వలేదండి అసలు. ఏదంటారు చూడు, చిన్నది టైట్ అయిపోయాయి, పెద్దవి మరీ లాంగ్ అయిపోయాయి అనమాట. ఇంకా ఎక్కడైనా చూద్దాంలే నాన్న అనేసి ఇంకా గేమ్ జోన్కి అయితే వెళ్తున్నాము. చూశారు కదా, కిందంతా ఫ్యాన్సీలు అయితే ఫుల్ క్రౌడు. ఇంకా అక్కడైతే ఇంకా ఈవినింగ్ టైం కదండి, ఎక్కడైనా ఫుల్గానే ఉంటారు. ఇంక ఇక్కడ ఇవైతే డాషింగ్ కార్డ్స్ అనమాట. ఇంకా వచ్చి రాగానే పిల్లలు ఇంకా కార్డుకి అయితే రీఛార్జ్ అయితే చేయించారు మా వారు. ఇంక రీఛార్జ్ చేసుకొని ఇంకా డాషింగ్ కార్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇవైతే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటాయండి. పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారనమాట. డాన్సింగ్ కారు, డాషింగ్ కార్ అని రెండు అంటూ ఉంటారు. మనం ఇవి డాన్సింగ్ కార్ అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అనమాట. ఒకదానికి డాష్ ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉంటాయి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఈ విధంగా చూడండి, పెద్ద పిల్లలే వాళ్ళు, పెద్దవాళ్ళే ట్రై చేస్తున్నారనమాట. ఇంకా అక్కడ వర్క్ చేసే బాయ్ వచ్చేసి అందరూ బెల్ట్లు పెట్టేసుకోండి పెద్దవాళ్ళకైతే చెప్పేసి, చిన్నపిల్లలకైతే తనే వేశారనమాట. బెల్ట్లు వేసానంటే అవి అటు ఇటు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి ముందుకు పడినప్పుడు కొట్టుకోకుండా ఉంటుంది అన్నట్టు బెల్ట్లు అయితే పెట్టేశారు. అయితే చాలా తమాషాగా అనిపిస్తుందండి. ఇంకా మా వారైతే నువ్వు ఎక్కుతావంటే నాకైతే వద్దు, నాకైతే నార్మల్గా జెయింట్ వీల్ ఎక్కడం అంటేనే భయం అండి. ఒకసారి అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎక్కానమాట. ఇంకా దిగటంతో అసలు కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా నడవడానికి, అడుగు వేయడానికే భయం అనిపించింది అనమాట. ఎందుకు వచ్చింది బాధ, అసలు ఎక్కడం ఎందుకు, అంత సఫర్ అవ్వడం ఎందుకు అని అయితే అనిపించింది నాకు. దిగిన తర్వాత నా బాధ అయితే అంత ఇదిగా బాధపడ్డానండి. అసలు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు ఆ కళ్ళు తిరగడం అనేది అస్సలు తగ్గలేదన్నమాట. ఇంకా అంతా అదొక రకంగా అనిపించింది నాకు. మైండ్ అంతా కూడా ఆ ఫీలింగ్ నుంచి బయటికి రాలేకపోయాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా అస్సలు నేను ఎక్కడికి వెళ్ళినా జెయింట్ వీల్ కావచ్చు ఏది కూడా టచ్ చేయనండి. ఏదైనా వెళ్ళడం, చూసుకోవడం, ఏదైనా ఫుడ్ ఐటమ్ ఉంటే తినేసి రావడం వరకేనమాట. ఏవి కూడా టచ్ చేయను. కావాలంటే పిల్లలు అయితే ఎక్కుతూ ఉంటారు. ఇంకా చూశారు కదా, పిల్లల కోసం ఇవన్నీ బోల్డ్ అని వీడియో గేమ్స్ అండి. అన్నీ కూడాను బైక్స్, కార్స్, మనకి అన్నీ కూడాను ఇవి వెపన్ ఇస్తారనమాట. మనకి రిమోట్ కంట్రోల్తో జరిగే గేమ్స్ అన్నీ కూడాను చాలా బాగుంటాయండి. మనకి ఇక్కడ టైం లిమిటెడ్ అయితే ఉంటుంది. 15 మినిట్స్ అయితే టైం లిమిటెడ్ అనమాట. 15 మినిట్స్ లోపు మనకి ఏ గేమ్కైనా ప్రతి గేమ్కి 15 మినిట్స్ టైం లిమిటెడ్ అయితే ఉంటుందండి. చిన్నపిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు. ఇదైతే మసాజ్ చైర్ అనమాట, రిలాక్సింగ్గా మసాజ్ చైరు. ఇంకా అన్ని గేమ్స్కి మనకి కార్డ్ పనిచేస్తుంది, కానీ మసాజ్ చైర్కి అయితే మనము నెట్ క్యాష్ అయితే కట్టాలన్నమాట. 100 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. 100 రూపీస్ పే చేసామంటే దానికి సపరేట్గానండి. మనకి ఇంకా మిగతా అన్నిటికీ మన కార్డు రీఛార్జే వర్క్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి పిల్లలు, పేరెంట్స్ ఈవినింగ్ టైంలో అయితే ప్రతి ఒక్కరు కూడాను ఇంకా పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అండి నిజంగా. ఇంకా వాళ్ళ సైడ్ చూస్తుంటే గేమ్స్ ఆడుకుంటూ మనకు అదొక హ్యాపీనెస్. ఇంకా మా బాబు అయితే ఇదైతే ఎక్కుతాను అంటే అయితే అంటున్నాడు. ఇంకా మా వారైతే నువ్వు కూడా ఎక్కునానని అయితే అన్నాడు పాపని. పాప అయితే వద్దు డాడీ, ఇంతకుముందు వేరే పాప ఎక్కినప్పుడు పెద్ద పెద్ద కేకలు పెడుతుంది. అవి అయితే పెట్టుకుంటారు కదండి, క్లాక్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా డైనోసార్స్ వచ్చినట్టు అట్లాగా
ఇట్లా వీడియో గేమ్స్లో కనిపిస్తూ ఉంటాయంట. అందుకోసం అన్నట్టు ఇంకా పాప అయితే నాకు భయమేస్తుంది డాడీ ఆ అరుపులు చూసేసి. పక్కన వాళ్ళు చూడండి పిల్లలు ఎట్లా అరుస్తున్నారు. నేను ఎక్కను డాడీ, చిన్నుని ఎక్కమను, నేను కావాలంటే వేరే గేమ్ అయితే ట్రై చేస్తాను డాడీ ప్లీజ్ ఎక్కనని అయితే చెప్పేసింది పాప. సరే నాన్న అంత బలవంతంగా వద్దులే, నేను వేరే గేమ్ ట్రై చేద్దు కానీ అనేసి మా వారైతే చెప్పేసి మా వారైతే మసాజ్ చైర్ అయితే ట్రై చేస్తున్నారండి. ఇంకా మా పాప అయితే వాళ్ళ డాడీని ఒక్కటే క్వశ్చన్స్, డాడీ ఎలా ఉంది నీకు మసాజ్ చైర్ ఎక్కావు కదా రిలాక్సింగ్ అనిపిస్తుంది అనేసి. ఇంకా నేనైతే పిలిచి డిస్టర్బ్ చేయబాకు నాన్న, రిలాక్స్గా డాడీ అయితే కాసేపు సైలెంట్గా అట్లా పడుకోనివ్వు అనేసి నేను చెప్తున్నాను అనమాట. పాపమి ఏంది మమ్మీ అని అయితే అడుగుతుంది దగ్గరకు వచ్చేసి. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మసాజ్ చైర్ అయితే నేను కూడా ట్రై చేశాను. ఇంక ఈసారి అయితే మా వారు ట్రై చేస్తావంటే నేను ట్రై చేశాను కదా, ఈసారి నువ్వు కూడా ట్రై చేయి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు కూడా అర్థమవుతుంది అనేసి చెప్పాను. చాలా బాగా అనిపిస్తుందండి. మనకి 15 మినిట్స్ పాటు మసాజ్ చేస్తుంది అనమాట. అసలు మనకి ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నా అట్లా అన్నిటి కూడా కొంచెం రిలీఫ్ అని అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా పెద్ద పిల్లలు కూడా వెయిటింగ్ అండి దీనికోసం, వీడియో గేమ్స్ కోసము. వాళ్ళు దిగిన వెంటనే మళ్ళీ ఎక్కాలన్నట్టు బ్యాచ్ల వారీగా 6 మెంబర్స్ అనమాట, 15 మినిట్స్కి ఒకసారి. ఇంకా మా వారైతే బాగా రిలాక్స్ అవుతున్నారండి. సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకుంటూ పోయారనమాట. మనకి బాడీ మొత్తం మసాజ్ చేస్తుందండి, ఎంత బాగుంటుందన్నమాట. ఇంకా మేము వెళ్ళడం వచ్చేసి 5:30కి అంతా వెళ్ళాము. ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసేటప్పటికి మనకి 7:45 అయితే అయిపోయిందండి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఇంకా టైం చూసుకున్నామంటే ఇంటికి వచ్చి మనమే ఆశ్చర్యపోతాము. అసలు టైంతో పనే ఉండదు, ఎంత టైం అయిపోతుందో మనకే తెలియదు ఎక్కడికైనా వెళ్ళామంటే. ఇంకా ఫైనల్గా మసాజ్ చైర్ నుంచి దిగేసి మా పాప అయితే వేరే గేమ్ ట్రై చేస్తాను డాడీ, నేను చిన్ను అయితే అక్కడ కూర్చొన్నాడు కదా అని అయితే అంటూ ఉంది. ఇంక ఇవన్నీ కూడా ఈ గేమ్స్ మనము బాల్స్ ఉంటాయండి, 10 బాల్స్ వేసామంటే మనకి ఆ టెడ్డీ అనేది వస్తుందన్నమాట. ఆ 10 బాల్స్లో 10 పడినా ఓకే, లేకుంటే మనకి ఒక బాల్ అనేది మనకి దానికి 10 నెంబర్ మీద పడినా కానీ మనకి టెడ్డీ అనేది వస్తుందంట. ఇవన్నీ కూడా వీడియో గేమ్సేనండి. ఇంక మొత్తంగా 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలందరూ దిగేస్తున్నారు. ఇంకా మా పాప అయితే ఈ గేమ్ అయితే ఆడతాననేసి అంటుంది. మనకి 10 బాల్స్ అయితే ఇస్తారు. 10 బాల్స్లో 10 బాల్స్ పడితే అక్కడ టెడ్డీస్, లేదంటే మనకి అక్కడ కార్నర్లో మిడిల్లో పింక్ కలర్ది కనిపిస్తుంది కదా నెంబరు, పింక్ కలర్ మిడిల్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ 1 సెకండ్ 1, దాంట్లో పడినా కానీ మనకి ప్రైజెస్ అనేది వస్తాయంట. వాళ్ళు అంత ఈజీగా పడేటట్టుగా ఎందుకు ఇస్తారండి, అట్లా సెట్ చేయరు కదా అసలు. మా పాప అయితే 5 బాల్స్ వేసింది కానీ ఒక్కటి కూడా పడలేదు. బాబు అయితే ట్రై చేశాడు కానీ ఇక్కడ ఇటు సైడ్ లాస్ట్ దాంట్లో 2 బాల్స్ అయితే పడ్డాయి అనమాట. 2 బాల్స్ పడినా అట్లా కాదండి, 10 బాల్స్ అయితే పడాలి, లేదంటే ఆ పింక్ దాంట్లో పడాలని అయితే చెప్పారు. అంత ఈజీగా అయితే పెట్టరు కదా వాళ్ళు. ఇంక ఇవన్నీ బోల్డ్ అన్ని గేమ్స్ అండి. అసలు మొత్తం అన్నిటికి కూడా లాక్స్ ఉంటాయి అనమాట. మనం ప్రతి దానికి కార్డు రీఛార్జ్ చేసుకొని కార్డు పెట్టామంటే అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. చక్కగా 15 మినిట్స్ పాటు ఆడుకున్న తర్వాత మళ్ళీ లాక్ అయిపోతాయి అనమాట. అంత సిస్టమ్ వైజ్ మొత్తం అన్నీ కూడా సెట్ చేసి పెట్టేశారండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా, కాలేజ్ పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో ఈ విధంగా వచ్చేసి బాగా కొంచెం సేపు రిలాక్స్ అయిపోతూ ఉంటారండి అందరు కూడాను. చూసారు కదా, ఇది ఒక గేమ్ అనమాట. ఆ 2 మెంబర్సే ఓన్లీ. ఇంకా ఫైనల్గా ఇంకా మా పిల్లలు అయితే డాడీ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్దామని అయితే అంటున్నారు. గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్దామని అయితే అంటున్నారు అనమాట. ఇక్కడైతే గన్ అయితే ఇచ్చారు మనకి, లైవ్లో ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు మనకి అవన్నీ కూడా వాళ్ళ ఫీలింగ్ అన్నట్టు. ఇదొక గేమ్ అండి. మనకి డాల్స్ అనేది బయటకు వస్తాయి అనమాట. డాల్స్ బయటకు వచ్చిన తర్వాత మనం టచ్ చేయాలి, టచ్ చేస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇదొక గేము. దీనికి ప్రతిదానికి మనము కార్డ్ టచ్ చేస్తేనే ఓపెన్ అవుతాయండి. మా పాప అయితే ఇంకా ఇప్పుడు డాడీ ఇంకా బయటికి రాలేదు అని అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఆ అబ్బాయి వచ్చేసి, అక్కడ వర్క్ చేసే అబ్బాయి వచ్చేసి మనకి కార్డ్ టచ్ చేస్తేనే అవి అనేది వర్క్ అవుతుందండి. సిస్టమ్ అనేది అట్లా సెట్ చేసి పెడతారనమాట వాళ్ళు. ఇంక ఈ విధంగా అనమాట. క్యాట్స్ అన్నీ లోపల ఉండే క్యాట్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం టచ్ చేయడం అనమాట. దేనికైనా కూడా 15 మినిట్స్ టైం లిమిటెడ్ అనమాట అది. ఇంకా అసలు పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదులేండి. చిన్నపిల్లలు చూడండి, ఆ పక్కన పిల్లలు కూడా ఎంత బాగా ఆడుకుంటున్నారు. పిల్లలు అంతే కదండి, అసలు చిన్నపిల్లలు ఒక ఏజ్ వచ్చినంత వరకు కూడాను గేమ్స్ ఆడామంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇంకా ఫైనల్గా గేమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తూ ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాం డాడీ అనేది ఇంకా వాళ్ళ డాడీతో చెప్తున్నారనమాట. సరేలే నాన్న తీసుకొని వెళ్ళేసి ఇంట్లో అయితే తినేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడాను అక్కడ ఇంకా హైట్ చెక్ చేసుకుని అక్కడ 5 ఇయర్స్ బిలో పిల్లలకండి, మొత్తం అంతా చిన్న పిల్లలకనమాట. 5 ఇయర్స్ అబో పిల్లల్ని అక్కడికి అలో చేయరు. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అండి. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. చూశారు కదా గేమ్ జోన్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.